నేల ఈనిందా, ఆకాశం చిల్లు పడిందా అన్నట్టుగా ఏమిటి జన సందోహం. మీ అందరికీ సంక్రాంతి సుఖ సంతోషాలని, భోగి భోగ భాగ్యాలని, కన్నుల పండుగగా మీ జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బ్రదర్. సో ఇలాగా రామారావు గారు, బాలయ్య బాబు గారు రాత్రి 9 అయితే ప్రతి పబ్బులో సౌండ్ వినిపిస్తుంది. ఏంటి భయ్య అది ఇంకొక గట్టిగా ఏంటిది? అది బాలయ్య బాబు గారు సినిమాలో మంచి డైలాగ్ చెప్తాం, బయట వచ్చి మనకి సంక్రాంతి విశేషం చెప్తే ఎలా ఉంటుందో చూద్దాం. సినిమాలో అయితే నువ్వు అరిసే భయపడిపోవటానికి ఓటరుని అనుకున్నావే, షూటరుని కాల్చి పడేసా. రాజకీయ నువ్వు తినే ఫుడ్ లో ఉంటుందేమో, నువ్వు పడుకునే బెడ్ లో ఉంటుందేమో, నాకు బ్లడ్ లోనే ఉందిరా. బ్లడీ ఫూల్స్. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. సో ఇంత అద్భుతంగా ఉంది. కానీ ఈ రోజు బయట కొద్దిగా బొంగురుగా ఉంటుంది. అంటే ఇక పబ్లిక్ మీటింగ్లో నేను హిందూపూర్తో ఆయనతో కలిసి క్యాంపెయిన్లో వర్క్ చేశాను. ఎలా ఉండదు చూద్దాం. బయట ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు చేరిపోతుంది ఆయన వాయిస్ ఎలా ఉంటుంది. చాలా సంతోషం. నిజంగా చరిత్ర, మన గుంటూరుది ఒక చరిత్ర, గుంటూరులో మా నందమూరి అభిమానులది ఒక చరిత్ర. అలాగే ప్రతి సంవత్సరం జరిపే ఈ సంక్రాంతి ఏది సంబరాలది ఒక చరిత్ర. పేరున ఒకటి కాదు రెండు కాదు ఎన్నని చెప్పాలంటే మున్సిపల్ కార్పొరేషన్ వారి సిబ్బంది అందరూ కూడా వెనకాల దీంట్లో కార్యరూపం దారుస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. అదే ఎవరు మీ అభిమాని సార్, ముందు అది చెప్పు. గాడిద మాట్లాడుతుంటే కనపల్లా ఇదిగో నవ్వు. లమ్ముడి కొడుకు. ఏదేమైనా చాలా సంతోషం. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పైన ఉన్న నాన్నగారి తరపున, కిందున్న మా అభిమానులందరి తరపున చలో. సో ఇలా డిఫరెంట్. అలాగే నాకు బాగా ఇష్టమైన వాయిస్ 3 times నేను స్టేట్ ఫస్ట్ అవార్డు తీసుకున్న వాయిస్ ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అండి. సో ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ గారిని ఇమిటేట్ చేస్తూ, వా తల్లి కూతురు ఏం నటిస్తున్నారు, ఇదొక డింపుల్ కపాడియా, నీ కూతురు ఒక ట్వింకిల్ కపాడియా, రాత్రి కడకొచ్చి రూమ్ లో డాన్సింగ్, ఉదయం తండ్రి వచ్చి నాతో ఫైటింగ్, అది ఎగ్జామ్ కడ చెప్పి వాడితో చెంపింగ్, సందు ఇప్పుడు ఆటోలో వెయిటింగ్, అక్కడికి ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కదా మామూలు, ఇది వాడిని పెళ్లి చేసుకొని వస్తుంది సార్, నేను మేజర్, నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ టోపీ ఉందా బుర్రగుక్కు, నేను అలాంటి ఎస్ఐ ఉంటాడు, దీనికి నో అంటాడు, వెంటనే మౌన పురాణం, వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం. సినిమా పేరెంట్ తెలుసా? తల్లి లాలింపు, కూతురు లాలింపు, నేను మునార్కుని దండముడు మోసం చేయలేదు. సో ఇలాగా ప్రకాష్ రాజ్ గారు. సో అలాగే మా జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారా? మరి అడగాలి కదా, వాడుకోండి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నది, మీరు అడిగితే నేను చేసేస్తాను డెఫినెట్గా. సో సో పవర్ స్టార్ గారిని ఎంటర్ చేద్దామా? పవన్ కళ్యాణ్ గారు సినిమాకి బయటికి చాలా తేడా ఉంటుంది. మా యాంకర్ గారు రావాలి ఒకసారి. అమ్మ మీరు స్టేజ్ మీదకి వస్తే. అత్తారింటికి దారే సినిమా చూశారు కదా మీరు అందరూ, ఇది మన గుంటూరుకి దారేది. సో ఈవిడ మా అత్త, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు. సో ఉన్న డైలాగ్ని ప్యారడీ చేసి కామెడీగా మీకోసం చెప్తున్నాం. ఒరిజినల్ డైలాగ్ చెప్పట్లా, కానీ ఇక్కడ ఇంటెన్షన్ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు వాయిస్. అత్తగారు డైలాగ్ నేను చెప్పాలా? డైలాగ్ లేవు మీకు స్క్రిప్ట్ రాయాలి, మైక్ తీసేయండి, మీరు నిలబడండి చాలా అంతే. అతను రాగానే వీళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారో తెలియట్లేదు అత్త. అత్త ఇంత గొంతు తెచ్చుకుని అరుస్తున్నా, ఎందుకు చప్పట్లు కొట్టట్లేదో అర్థం కావట్లేదు అత్త, అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు అత్త. ఒక్క విషయం నేను సీరియస్ గా చెప్తున్నాను అత్త, వీళ్ళందరూ అమాయకులు. ఆ ముందు వీడియో తీస్తున్నాడే వాడు ఇంకా. అత్త నీకు తెలియదు అత్త, ఆ మొహానికి వేసినంత మేకప్ అని వాడికి తెలియదు అత్త. అత్త అది కడిగేస్తే నాకంటే నల్లగా ఉంటాను విషయం వాడికి తెలియదు. వచ్చిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ మీద కంటే నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అత్త. అస్సలు ఒక విషయం సూట్ గా చెప్తున్నాను, మా శరత్ గారు నీ కోసం ప్లీజ్ వచ్చిన ప్లేట్ పూరి సిగరెట్ స్టేజ్ వెనకాల పెట్టాం, వీలైతే వెళ్ళి తిను, లేకపోతే ప్రోగ్రామ్ అయిన తర్వాత రా. ఇలా మధ్యలో వచ్చి దొప్పదా వెళ్ళు. కంటికి కనిపించే యాంకర్ తో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నాను తమ్ముళ్ళు, యుద్ధం చేస్తున్నాను.
సో ఇలాగా పవర్ స్టార్ గారు అయితే ఈ రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఆయన బయట డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఇట్లా అని ఇట్లాంటి మేనరిజమ్స్ ఏమి ఉండవు, చాలా డిగ్నిఫైడ్గా. అసలే చీకటి, ఇల్లేవో దూరం, దారంతా కతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తున్నాను, ఈ సంక్రాంతి అనేది అందరి జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి పండుగ. ఎందుకంటే ఫస్ట్ రోజు భోగితోనే మన లోపల ఉన్న నెగిటివ్ అంతా మంటల్లో వేసేసి పాజిటివ్ ముందుకెళ్ళాలని. అలాగే సంక్రాంతి అంటే ఒక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మన జీవితం ముందుకు వెళ్ళాలి, కనుమతో అంతా హ్యాపీగా ఉండాలి. ఇలా చాలా ఉంది. ఈ అందరూ కూడా ఈ సంక్రాంతి నుంచి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా. సో ఇలాగా పవర్ స్టార్ గారు ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఇలా చెప్పాను, క్లోజ్ చేస్తారు. ఈ ఊళ్ళో మొట్టమొదటి కత్తి పట్టింది మా తాత, మొట్టమొదటి బాంబు చుట్టింది మా తాత. ఏ మా దగ్గర లేవా కత్తులు బాంబులు, వాటితో నువ్వేంట్రా నన్ను పిక్కేది? నీ దగ్గర ఉండే ఆయుధాల కంటే నా ఆత్మవిశ్వాసం బలమైంది. చావుకు నేను ఎప్పుడు భయపడుతున్నా, ఆ చావే నన్ను చూసి భయపడుతుంది. అమ్మ తోడనా సో ఇది అప్పటి జూనియర్ ఎన్టీఆర్ గారు, కానీ ఇప్పుడు వచ్చేప్పటికి వాయిస్ బేస్ అయిపోయింది. ఇప్పుడు లావుగా, ఇప్పుడైతే ఎలా ఉండదు, బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం మానవైంది. ఫర్ ఏ స్మాల్ చేంజ్. ఇప్పుడు ఆ బలహీన వెనకాల కూడా ఒక బలం ఉంది, జనతా గ్యారేజ్. సో ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ వాయిసెస్, ఇలా మిమిక్రీ. మళ్ళీ స్లాట్ లో మరికొన్ని వాయిస్ తో మళ్ళీ కలుస్తాను. నచ్చితే గట్టిగా చప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ. మీ శాంతి కుమార్. థ్యాంక్ యూ సో మచ్ శాంతి కుమార్ గారు, ఫెంటాస్టిక్.